హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడ్ మ్యాజిక్. ఈరోజు మనం జావా గురించి తెలుసుకుందాం. జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీన్ని సన్ మైక్రో సిస్టమ్ వాళ్ళు 1995లో డెవలప్ చేశారు. మనం జనరల్గా జావాను వాడుకొని వెబ్ డెవలప్మెంట్ చేస్తాం అండ్ అలాగే ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ కూడా చేస్తాం. వెబ్ డెవలప్మెంట్ అంటే వెబ్సైట్స్ని బిల్డ్ చేయడం అనమాట. లింక్డ్ఇన్ కానీ అమెజాన్ కానీ ఈ జావాను వాడుకొనే బిల్డ్ చేశారు. ఆండ్రాయిడ్కి వచ్చేసరికి ట్విట్టర్, స్పాటిఫై ఇవన్నీ జావాను వాడుకొని బిల్డ్ చేసిన యాప్స్ అనమాట. అండ్ కమింగ్ టు జావా, మనం కొన్ని కీ టర్మ్స్ అయితే తెలుసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి జేవిఎం. దీన్ని జావా విర్చువల్ మెషిన్ అంటాం. ఈ జావా విర్చువల్ మెషిన్ ఏం చేస్తుందంటే, మనం ఏదైతే కోడ్ రాస్తామో ఆ కోడ్ని బైట్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. మనం రాసిన కోడ్ని సోర్స్ కోడ్ అంటాం. ఏదైతే జేవిఎం కన్వర్ట్ చేస్తుందో దాన్ని బైట్ కోడ్ అంటాం. మనం ప్రోగ్రామ్ చేసేటప్పుడు నేను చూపిస్తాను. కమింగ్ టు క్లాస్. క్లాస్ అనేది బ్లూ ప్రింట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ క్లాస్. ఈ టర్మ్స్కు చూసి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. క్లాస్ అనేది ఏం లేదు, ఏదైనా ఒక బ్లూ ప్రింట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాను. ఆ బిల్డింగ్కి ముందు నాకు ఒక బ్లూ ప్రింట్ కావాలి కదా, ఆ బ్లూ ప్రింటే క్లాస్. మనం ఏదైతే అవుట్పుట్ తీసుకొస్తామో బ్లూ ప్రింట్తో వచ్చే బిల్డింగ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. మనం రియల్ టైంలో మాట్లాడుకుంటే చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. మనం చూసే ప్రతిదీ కూడా ఆబ్జెక్టే. దీని ప్రోగ్రామింగ్లో మనం ఎలా వాడుకోవాలి అనే కాన్సెప్ట్తోనే జావా మొత్తం బిల్డ్ అయింది. అందుకే జావాని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నాము. క్లాస్ ఆబ్జెక్ట్ గురించి ఇప్పుడు చూసాం కాబట్టి ఇప్పుడు మనం ఒక బేసిక్ ప్రోగ్రామ్ అనేది జావాలో ఎలా చేయాలి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు సబ్లైమ్ టెక్స్ట్ కానీ ఏదో ఒక నోట్ ప్యాడ్ కానీ ఏం తీసుకున్నా పర్వాలేదు, అది తీసుకొని మనం ఒక బేసిక్ ప్రోగ్రామ్ చేయొచ్చు. నా సజెషన్ అయితే మీరు సబ్లైమ్ టెక్స్ట్ ఇన్స్టాల్ చేయండి. ఎందుకంటే మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ప్రతిదీ కలర్ఫుల్గా కనిపిస్తే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది మనకి. అంతేకాకుండా ఇంట్రెస్టింగ్గా మనం కోడింగ్ చేయగలం అనమాట. సో నేనైతే సబ్లైమ్ టెక్స్ట్ని ఇన్స్టాల్ చేశాను. మీకు ఇది ఇన్స్టాలేషన్ ఎలా చేయాలో తెలియకపోతే ఒకసారి మన ఛానల్లో వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు నేను సబ్లైమ్ టెక్స్ట్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇందులో మనం బేసిక్ ప్రోగ్రామ్ అనేది ఒకటి రాద్దాం. సో ముందైతే మనం క్లాస్ రాయాలి. క్లాస్. సో మనం ఎప్పుడు రాసినా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది క్లాస్ నేమ్ అనేది క్యాపిటల్లో ఉండాలి. కోడ్ మ్యాజిక్. క్లాస్ లోపల ఎప్పుడు మనం ఒక మెయిన్ మెథడ్ రాయాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం సి రాసినా జావా రాసినా ఏ లాంగ్వేజ్ అయినా సరే ఒక మెయిన్ మెథడ్నే రాయాలి. మెయిన్ మెథడ్ ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ ఎక్కడ మొదలవ్వాలి అనేది చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను విజయవాడ నుంచి తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాను. నేను ఎక్కడ మొదలవ్వాలి? విజయవాడలో నేను నా ప్రయాణం అనేది మొదలు పెట్టాలి కదా. ఎక్కడ కూడా అంతే అనమాట. మనం ఒక ప్రోగ్రామ్ అనేది ఎక్కడి నుంచి మొదలవ్వాలి, ఎక్కడి నుంచి ఎగ్జిక్యూషన్ అనేది మొదలవ్వాలి చెప్పడం కోసం మెయిన్ మెథడ్ రాస్తాం. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. లోపల పారామీటర్ పాస్ చేయాలి, స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్. మనం ఎలాగైనా రాసుకోవచ్చు. ఈ స్ట్రింగ్ ఆఫ్ ఆర్గ్స్ ఏదైతే రాసామో దీన్ని వేరే విధంగా కూడా రాయొచ్చు. అది ఎలా అంటే స్ట్రింగ్ ఆర్గ్స్. మీరు ఎయిదర్ ఎలాగైనా రాయొచ్చు, లేదు అంటే ఎలాగైనా రాయొచ్చు. ప్రస్తుతానికి ఇది నేను రిమూవ్ చేస్తున్నాను. సో ఇది మన మెయిన్ మెథడ్ అనమాట. ఎందుకు ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ రాశాను అనేది మనం తర్వాత మాట్లాడదాం. అట్ ప్రెజెంట్ మనం హెలో వరల్డ్ అని ప్రింట్ చేద్దాం. ఇక్కడ హెలో వరల్డ్ ప్రింట్ చేయాలని ఏం లేదు, మీ పేరు కూడా ప్రింట్ చేసుకోవచ్చు. ప్రింట్ ఎల్ఎన్ హెలో వరల్డ్ సెమీకోలన్. ఇప్పుడు నేను ఈ ఫైల్ని సేవ్ చేస్తున్నాను. కోడ్ మ్యాజిక్. మనం ఎప్పుడు ఫైల్ సేవ్ చేసేటప్పుడు .java ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు చూసారు కదా మన ప్రోగ్రామ్ ఎంత కలర్ఫుల్గా ఉందో. మనం ఈ కోడ్ని కంపైల్ చేయాలంటే మన సిస్టంలో జేడీకే ఇన్స్టాల్ చేసి ఉండాలి. జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్. ఈ జావా డెవలప్మెంట్ కిట్లోనే మనకి జేవిఎం ఉంటుంది. ఇప్పుడు నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు మనం రాసిన సోర్స్ కోడ్ని రన్ చేద్దాం. దీన్ని రన్ చేసే ముందు
మన దాంట్లో జావా డెవలప్మెంట్ కిట్ ఇన్స్టాల్ అయ్యిందో లేదో ఎలా తెలుసుకోవాలి అంటే జావా సి అని టైప్ చేస్తే మీకు ఇలా వస్తుంది అనమాట. అంటే మన దాంట్లో ఆల్రెడీ జేడీకే ఉందని అర్థం. ఒకవేళ మన సిస్టంలో కనుక జేడీకే ఇన్స్టాల్ లేకపోతే ఇట్ ఈస్ నాట్ రికగ్నైజ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ అని చెప్పి ఒక మెసేజ్ వస్తుంది అనమాట. ఇప్పుడు మనం రాసిన కోడ్ని కంపైల్ చేద్దాం. మన కోడ్ ఎక్కడ ఉంది? డెస్క్టాప్ మీద ఉంది. కాబట్టి సిడి స్పేస్ డెస్క్టాప్. సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. సో ఇప్పుడు నేను డెస్క్టాప్ మీదకి వస్తాను. మన డెస్క్టాప్ మీద ఉన్న ఫైల్ ఇది కదా. సో జావా సి కోడ్ మ్యాజిక్ డాట్ జావా. ఇప్పుడు మన ఫైల్ అనేది కంపైల్ అయింది. మీరు చూడొచ్చు ఇది మన బైట్ కోడ్. మనం ఏదైతే సోర్స్ కోడ్ని జేవిఎం యూస్ చేసి కన్వర్ట్ చేసామో అది బైట్ కోడ్. సో ఈ జేవిఎం అనేది సోర్స్ కోడ్ని బైట్ కోడ్ కింద కన్వర్ట్ చేసి మనకి ఇచ్చింది. ఇప్పుడు మనం ఈ బైట్ కోడ్ని రన్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది. జావా సో మీరు చూడొచ్చు హెలో వరల్డ్ అనేది మన అవుట్పుట్.